బస్సు కావచ్చు, రైలు కావచ్చు, ఫ్లైట్ కావచ్చు, ఎక్కి కూర్చున్నాక మనకు ఏమాత్రం పరిచయం లేకున్నా వృత్తి పట్ల వారికుండే కమిట్మెంట్ విషయం పైన ఉండే నమ్మకంతో గుండెల మీద చేయి వేసుకుని ధీమాగా ఉంటాం. కానీ జెట్ ఎయిర్లైన్స్ పైలట్ నిర్లక్ష్యం గురించి వింటే గుండెలు జారిపోవడమే కాదు, విమానం ఎక్కాలంటే వణికిపోయే పరిస్థితి. తాజాగా సంచలనంగా మారిన ఈ ఉదంతంలో జర్మన్ వాయుసేన సకాలంలో స్పందించి సాయం చేయకుంటే వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ముంబై నుంచి లండన్కు జెట్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ విమానం జర్మనీ గగనతలంలోకి వెళ్లింది. ఈ విమానంలో 330 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నారు. ఈ విమానంలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. వెళ్లాల్సిన రూట్లో కాకుండా, తాను ప్రయాణించాల్సిన ఫ్రీక్వెన్సీలో కాకుండా వేరే ఫ్రీక్వెన్సీలోకి విమానాన్ని తీసుకెళ్లడంతో ఒక్కసారిగా ఏటీసీతో సంబంధాలు కట్టయ్యాయి. ఎక్కడికి వెళుతున్నామో, ఎటు వెళుతున్నామో దిక్కుతోచని పరిస్థితి. విషయాన్ని అర్థం చేసుకున్న జర్మనీ వాయుసేనకు చెందిన జెట్ ఫైటర్లు వెనువెంటనే రంగంలోకి దిగాయి. దారి తప్పిన జెట్ విమానానికి తోడుగా వెళ్లిన విమానాలు తాము విడిచే పొగతో సరైన దారిలోకి విమానాన్ని తీసుకొచ్చాయి. దీంతో విమానంలోని 330 మంది ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా నేల మీద అడుగుపెట్టారు. ఈ విషయానికి జెట్ ఎయిర్లైన్స్ ఆచితూచి రియాక్ట్ అయ్యిందే తప్పించి అసలు విషయాన్ని చెప్పలేదు. నిర్లక్ష్యంతో వ్యవహరించిన పైలట్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నది వెల్లడించలేదు.